ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రక్షణ దేవుని వరముగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ వరమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకమునకు దేవుడు వరముగా అనుగ్రహిస్తూ వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో ఎన్నో కృపావరములు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగున దేవుడు క్రీస్తు యేసులో మనకిచ్చినటువంటి రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించబద్దులమై ఉంటున్నాం. చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం దేవుడు మన హృదయాలను కుమ్మరించిన స్థితిని మనం ఎరుగుదుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 నుంచి 19 వరకు, మీరు అంతరంగ పోషణ యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను, తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నానని మన ప్రియ దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క ప్రేమను మనము ఎరగవలసినటువంటి ఆ యొక్క సామర్థ్యము, ఆ యొక్క కృపలోనికి మనం రావాలని దేవుడు చెప్తుంటున్నాడు. యోబు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనంలో దైవజనుడు యోబు గారి ద్వారా దేవుడి మాట తెలియజేస్తున్నాడు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుతములను చేయువాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం చాలా మహోన్నతమైనటువంటి పరిచర్య. ఈ పరిచర్యను దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. తన కృపావరాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అది నిత్య జీవం, పరలోక రాజ్యం. దాన్ని బట్టి ప్రభువును మనము ఎంతైనా స్తుతించబద్దులమై ఉంటున్నాం. దేవుడు మహాకార్యములు, అద్భుత కార్యములు మన యొక్క జీవితంలో చేస్తూ వచ్చిన స్థితిని మనము ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. అలాగున దేవుణ్ణి స్తుతించి, కీర్తించి, కొనియాడి మహిమపరిచే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అలాగున నీ జీవితంలో అనునిత్యము ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించి ఆయనను ఘనపరచుటకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి దీవించునుగాక.